హే గైస్ మమ్మ అందరికీ అందరిలో ఉన్నారు. ఇవాళ మనం వచ్చేసి అమెరికా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకురా అంటే మన అయితే మీటింగ్ అయితే ఉందన్నమాట. అక్కడ వచ్చేసి చలో అనమాట. ఏంటి ఈ సైకిల్తో వచ్చా అంటే నా బండి వచ్చేసి కొద్దిగా బోర్గా వచ్చింది, మా రిపేర్లో ఉంది, అందుకనే వచ్చానమాట. గైస్ ఇంకా ఎవరిదో ఫోన్ వస్తుందన్నమాట, ఒకసారి చూద్దాం. షించాన్ గడి ఫోన్ చేస్తూనే ఉంటాడు వీడు. ఏ కట్ చేద్దాంలేండి, తర్వాత చేద్దాం మనం ఫ్లైట్ ఎక్కినాక. కానీ గైస్ చలో గైస్ వీడు మళ్ళీ చేస్తున్నాడు గైస్ ఫోన్. ఎందుకో నా బుర్రదన్నాను చెప్పరా షించాన్. మమ్మీ ఇంట్లో మంటలు ఇది చేసి నేను మమ్మీ మంటలు వచ్చేసిన ఇంట్లో కొద్దిగా రావా ఇంటికి. అరే ఏం మాట్లాడుతున్నావు రా షించాన్, నిజంగా వస్తాయా? మమ్మీ నేను ఎందుకు అబద్ధం చెప్తా మమ్మయ్య. గైస్ ఇది ఈడేంది గైస్ సడన్గా. మమ్మ ఏంది గైస్ ఇది, ఆడు మంటలు అంటుకున్నాయంట గైస్ ఇంట్లో. గైస్ ఏం చేశాడో గైస్ ఇడు దోల పని షించాన్ గడు గైస్ తొందరగా అయితే వెళ్దాలని అనమాట. మన తాతగారు ఏం చేస్తున్నారా చలో అనమాట. తొందరగా అయితే వెళ్ళిపోదా అనమాట. మీరు చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ పెట్టేసుకోండి. మీరు ప్లీజ్ మమ్మ కొద్దిగా అయితే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి, ఓకేనా గైస్. మమ్మ ఎయిర్పోర్ట్ దాటిసా అనమాట. స్పీడ్గా అయితే నడుపుతున్నామా. ఇంకా సైకిల్ వచ్చేసి ఏ గైస్ సీల్డ్ ఎవరు గైస్ మధ్యలో. రే నా తల తినడానికి రామాకంటారా రీ. ఒరే నువ్వు ఇక్కడ ఈ ఊరు దాటాలంటే నువ్వు మాకు కమిషన్ కొద్దిగా ఇవ్వాలి, ఇస్తేనే నీకు దారిస్తావు, లేకుంటే లేదు. సార్ నాకు టైం అవుతుంది సార్, మీకు డబ్బులు ఇచ్చుకుంటూ కూర్చుంటే నాకు అవ్వదు అనమాట. సార్ లెగుస్తారా లేగరా? లగను బాబు. సరే సార్ అయితే నేను చేసుకుంటానండి. గైస్ వీళ్ళైతే అడ్డైతే లగట్లేదు అనమాట. రెండు గైస్ మా ఫైటింగ్ అది చేద్దాం అనమాట. ఒరే డబ్బులు చెల్లకుండా ఏంట్రా నువ్వు రే బాబు, నీ దగ్గర గన్నే ఉందా ఏంటి? మా దగ్గర లాటే ఉంది బాస్. ఇడు కొడుతున్నాడు బాస్, కొట్టేంట్రా అండి. గైస్ చూసుకొచ్చి ఈ నా కొడుకులు బాగా మిత్తిపోయిపోయారు గైస్ డబ్బులు తినడానికి. మా చూసుకొచ్చి కొట్టేద్దాం అనమాట. బాగా ఈజీ కార్లు తగినాయి గైస్. బాగా చీరా ఈ కార్లు తీసుకెళ్దాం అనుకున్నా గైస్, ఎందుకంటే ఆడిని కొడదాం అనుకోపోయి బుల్లెట్ మన కార్కి అయితే తగిలేసింది. దబ్బని వెళ్ళిపోయి పక్కన ఉన్న కార్కి కూడా అటాక్ అయితే అయిపోయింది అనమాట. చీఆర్ ఇంకా కొద్దిగా లేట్ అయిపోయింది బొమ్మ. చలో అనమాట. ఇంకా ఈ గ్రామం అయితే దాటేద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్పీడ్గా ఎంత స్పీడ్ నడుపుతున్నాను చూస్తున్నారు కదా మా సైకిల్ వచ్చేసి. చలో మా ఇంకా తొందరగా వచ్చేసి ఇంకా ఫైర్ ఇంజన్ కూడా తీసుకుందాం అనమాట. మన రాము షోరూమ్ దగ్గరికి వెళ్ళి గైస్ మొత్తానికి వచ్చేసి రాము షోరూమ్ దగ్గరికి వచ్చేసాను అనమాట. ఇంకొన్ని గైస్ ఎందుకంటే నిప్పులు అయితే అంటుకున్నాము కాదు మా, మనకు వచ్చేసి ఫైర్ ఇంజన్ బాగా ఉపయోగం అయితే పడిద్ది అనమాట. చలో అనమాట. రే ఎక్కడేంట్రా మా అక్కడ మళ్ళీ బెల్లాస్ గ్యాంగ్ అయితే కూర్చున్నారు గైస్. ఏంది గైస్ నువ్వు అక్కడేమో గుండాలు ఎక్కడేమో బెల్లాస్ గ్యాంగ్, ఏంది మావా నాకు ఈ పంచాయతీ. వీళ్ళు కబ్జా చేసుకున్నారంట. ఇది వచ్చేసి ఏంది మావా నాకు నిన్నే ఫోన్ చేశాడు రాము లైట్లే అని, నేను లైట్ తీసుకున్నా. ఇంకా ఏంది గైస్ వీళ్ళు కుట్టేద్దాం ఆగండి మా వీళ్ళని. వీళ్ళు మామూలుగా ఉండడరా. వీడేంటి వెనకాల నుంచి అరే నీకు పడలేదా గోలీ, ఎయ్ నా ఏంది ఇది వచ్చేసి జస్ట్ ఫర్ కంటెంట్ పర్పస్ అనమాట. ఎవరైతే సీరియస్గా అయితే తీసుకోకండి, ఓకేనా గైస్. ఓకే గైస్ చూసుకోవచ్చు. ఈ పోలీస్ ఆఫీసర్ని ముందు కొట్టాలి. రే గైస్ ఈ కార్లు పద్దాకలు గైస్ పోలీసులు కొడదాం అనుకుంటున్నా. వీళ్ళకి కూడా ఇందాకలు కూడా అంతే గైస్, సేమ్ ఆ గుండాలని కొడతాను అనుకున్న కార్లు పేలిపోయి ఇప్పుడు ఆడు కూడా చచ్చిపోయారు. ఇప్పుడు మనకి మెయిన్ కార్ కావాలి మా, ఏదో ఒకటి పర్లేదు అనమాట. కార్ ఒకటి కావాలన్నమాట, ఎందుకంటే ఆ కార్ని ఒక ఫైర్ ట్యాంక్ అయితే పెట్టిద్దాం అనమాట పైన వచ్చేసి. అదేమో ఇంకా మనకు వచ్చేసి ఉపయోగం. ఇంకా మన రాము కూడా లేడు కాబట్టి ఊర్లో వచ్చేసి, ఎందుకంటే కబ్జా చేశారని వాడు వచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట పక్క ఊరికి. ఇంకా పక్క ఊర్లో షోరూమ్ మీద పెట్టుకున్నాడు. అంతసేపు ఇంకా మన ట్రావెల్ చేశారంటే ఇంకా ఇంట్లో మొత్తం తగిలిపడిపోయింది అనమాట. కాబట్టి ఏం చేద్దామంటే ఇక్కడ ఒక పోలీస్ కార్ అయితే కనపడుతుంది, తీసుకొని అయితే పరారైతే అయిపోదాం అనమాట. పరారైపోయి దీన్ని వచ్చేసి మన మాడిఫై షోరూంలో తీసుకెళ్ళి ఇంకా మాడిఫై అది చేపిద్దాం. పైన వాటర్ ట్యాంక్ అయితే పెట్టిద్దాం అనమాట. దాంట్లో అయితే మీకు వచ్చేసి వాటర్ అయితే వస్తాయన్నమాట. ఆ వాటర్తో వచ్చేసి మనం వచ్చేసి ఇళ్ళు అయితే ఆర్పుకోవచ్చు అనమాట. అని చలో ఇంకా మెకానిక్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మందే అనమాట మెకానిక్ షాపు. ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం. ఇంకా వాటర్ ఇదైతే పెట్టుకుందాం అనమాట. మనకు వచ్చేసి వచ్చానమాట ఎలా పెట్టుకోవాలో, కాబట్టి నో ప్రాబ్లం అనమాట, నో టెన్షన్ అనమాట. ఒక గేస్ ఇక్కడ వచ్చేసాం. ఇంకా చేసుకుందాం గైస్. దీని కలర్ కూడా మార్చేద్దాం, ఎందుకంటే పోలీసులు వచ్చేసి మళ్ళీ చూస్తే కేసులు అయితే వేస్తారు. కాబట్టి కలర్ అయితే మార్చేద్దాం, బ్లాక్ అయితే పెట్టుకుందాం గైస్. అస్సలకి గుర్తుపట్టలేరనమాట, మామూలు కార్ లాగా ఉంటుంది. మా మొత్తానికి మోడిఫికేషన్ అయితే చేపించేసాం అనమాట. నీట్గా పైన ట్యాంక్ కూడా పెట్టించేసాం అనమాట. మధ్యలో వచ్చేసి వైట్ కలర్ కనపడుతుంది కదా, అదే వచ్చేసి ట్యాంక్. దాంట్లో నుంచి ఫోర్స్కి అయితే వాటర్ అయితే పడతాయి గైస్. ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. మా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి మమ్మ, ఓకేనా. 500 మెంబర్స్ చూస్తున్నా కూడా ఒక 30 లైక్స్ కూడా రావట్లేదు మనకు వచ్చేసి. ప్లీజ్ మమ్మ లైక్ అయితే చేసుకోండి అనమాట. ఒక గైస్ వెళ్ళిపోదాం అనమాట ఇంటికి. గైస్ ఆ ఇల్లు ఏమైందో గైస్, ఇప్పటికీ శిక్షణ గారు ఫోన్ చేసి 40 మినిట్స్ పైగానే అవుతుంది అనమాట. ఓ గైస్ వచ్చేసాం అనమాట. గైస్ ఏందమ్మా ఇది, ఇంటికి ఏం కాలేదే బయట నుంచి వస్తుంటే.
గైస్ ఆగండి మా ఇక్కడ పార్కింగ్ అయితే చేద్దాం, ఏమన్నా వంటగదిలో ఏమన్నా ఫైరింగ్స్ ఏమైనా అంటుకున్నాయేమో చూద్దాం అనమాట. ఏంది గైస్ ఇది, ఇంట్లో కూడా నాకైతే ఏం అనిపించట్లేదు గైస్ నాకు తెలిసి. చలో చలో అనమాట, ఇంకెతుకుదాం మొత్తం అయితే ఎదుగుదాం అనమాట. కానీ గైస్ అక్కడైతే నాకైతే మంటలు కనపడలేదు గైస్. చూసుకోవచ్చు వంటగదిలో కూడా అక్కడైతే లేదనమాట. మీకు వచ్చేసి బెడ్రూమ్లో, మన బెడ్రూమ్లో కూడా లేదు, పైన కూడా ఇంకా వచ్చేసాం అనమాట మనం వచ్చేసి. ఒక గైస్ ఇంకా ఏంది గైస్ షిన్చాన్ ఇంకా తాతయ్యరి ఒకసారి ఎక్కడ గైస్ వీళ్ళు వచ్చేసి ఇక్కడైతే వెళ్దాం అనమాట. ఓ గైస్ ఇప్పుడైతే వస్తున్నారు. అరే షిన్చాన్ ఎక్కడ మంటలు, తాత ఏంది తాత, బాబు నీతో ప్రాంక్ చేసాం బాబు. మమ్మయ్య అరే నా అమెరికా వెళ్ళిన ఇది ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలైనా వచ్చేవి కారా నీ ప్రాంకులు తగలట్లా. ఏందిరా షిన్చాన్, అరే ఏందిరా మా ఏందిరా ఇట్లా చేయడం గైస్, మీరైనా చెప్పడమా ఇది న్యాయమా గైస్? ప్రాంక్ అంట గైస్, ఏంది మామయ్య ఎలా చేసే ప్రాంక్, ఏంట్రా నువ్వు నార్మల్గా బాబు. గైస్ నేనైతే చాలా కంగారు అయితే పడిపోయాం మామ, ఎక్కడ ఇల్లు అంటుకుందాం అని. ఓకే గైస్ చూసుకోవచ్చు ప్రాంక్ ఇలా చేసారు గైస్. వీళ్ళు ఏం చెప్పాలమో నేను, రే షిన్చాన్ ఇంకో చేస్తే ఏమాకరా, నాకు డబ్బులు వచ్చే పని రా అది, నువ్వు ఇట్లా చేస్తే మనకు డబ్బులు రావు, తినడానికి కూడా ఉండవు మనకు డబ్బులు. హీ నవ్వుతా అంటారు షిన్చాన్, బాబు నువ్వేంట్రా బాబు. గైస్ బాయ్ గైస్, బాయ్ మామ. ఈ ప్రాంక్ ఎలా చేసాడో షిన్చాన్ గడు కింద కామెంట్లో చెప్పండి. బాయ్ గైస్, బాయ్ బాయ్.